నూతులు నోరిటి కంటే నుత జలపూరితంబులగు నూతులు నోరిటి కంటే సూనృత వ్రతనొక బావి మేలు మరి బావులు నోరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు తక్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్ పరిశీలించి చూడగా సూనృత వ్రత సత్యమునే మాట్లాడే ఓ రాజా వ్రతముగా కలిగినటువంటి నిజాన్ని మాట్లాడడమే ఒక వ్రతముగా కలిగినటువంటి ఓ దుష్యంత మహారాజా నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే మంచినీటితో నిండినటువంటి నూరు బావుల కంటే నూతులు నూరిటి కంటే అంటే పైన ఇలా ఉంటుంది కదా మనం నీళ్ళు చేరుకుంటాం అట్లాంటి 100 నూతుల కంటే ఒక బావి మేలు. బావి అంటే నేల బావి. పూర్వము మడి కట్టుకొని పూజ చేయాలంటే వెళ్ళి దానిలోనికి ఆ బావిలోకి దిగి ఆ మెట్లు దిగి అక్కడ నీళ్ళు పట్టుకొని మళ్ళీ పూజ చేసుకునేవారు. అంటే వాళ్ళు ఎంత మడి ఆచారంతో ఆ నీళ్ళు గొప్పవిగా భావించేవారు. అందుకని నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి యజ్ఞాలు 100 కంటే ఒక కుమారుడు గొప్పవాడు. అటువంటి 100 మంది కుమారుల కంటే కూడా సత్యవాక్యం గొప్పది. చూడండి ఎంత గొప్పదో. మనం ఎటువంటి పొరపాటు చేయకూడదు. అబద్ధం ఆడుకున్నా ఉంటే మన చక్క జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఒక్క అసత్యం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీలాంటి పిల్లలకు మంచి విలువలు రావాలనే ఉద్దేశంతో ఇంత చక్కని పాఠాన్ని ఇచ్చారు. అర్థమైంది కదా. మంచినీటితో నిండినటువంటి 100 నూతుల కంటే ఒక బావి మేలు, 100 బావుల కంటే ఒక కుమారుడు గొప్పవాడు, 100 మంది కుమారుల కంటే ఒక సత్యవాక్యం గొప్పది. వెలయంగనశ్వమేధంబులు వేయును నొక్క సత్యమును నిరుగడలందుల నిధి తూపగా సత్యము వలన నములు సూపు గౌరవంబున పేర్మిన్. వెలయంగా బాహాటంగా అందరూ చూస్తుండగా అశ్వమేధ యాగం ఎవరు చేశారు? దశరథ మహారాజు చేశాడు కదా, మనం చదువుకున్నాం. అటువంటి ఒక అశ్వమేధ యాగం చేసి కుమారులు కన్నారు వాళ్ళు. అటువంటి ఎన్ని 1000 అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫలితాన్ని ఒక త్రాసు తీసుకొని, త్రాసు తెలుసు కదా మీకు తక్కడ, త్రాసు తీసుకొని ఒకవైపు 1000 అశ్వమేధ యాగాలు చేసి ఆ వచ్చినటువంటి పుణ్యం వలన ఆ పుణ్యాన్ని ఫలితాన్ని ఒకవైపు పెట్టి ఇంకోవైపు ఒక సత్యవాక్యాన్ని పెడితే ఆ సత్యవాక్యాన్నే బరువుగా చూపిస్తుందట, విలువగా చూపిస్తుందట తక్కడ. అంటే 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయకపోయినా పర్వాలేదు కానీ సత్యాన్ని మాత్రం మాట్లాడాలి. అంటే మనం ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా ఒక అబద్ధం ఆడేవంటే అంత వ్యర్థము. కాబట్టి సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని మనకు అన్నయ్య గారు శకుంతల నోటి ద్వారా చెప్పిస్తున్నారు. సర్వతీర్థాభిగమనము సర్వవేద సమధిగము సత్యంబుతో సరియుగావు ఎరువు మెల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు అన్నీ తెలిసినటువంటి గొప్పవారైనటువంటి ముని శ్రేష్ఠులు, ముని వరులు చెప్పారు. ఏమని? సర్వతీర్థాభిగమనం. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య కుంభమేళాకు వెళ్ళారు, కోట్లాది మంది వెళ్ళారంటారు. డబ్బున్నా లేకపోయినా అప్పులు చేసి మరి వెళ్ళారు. కానీ అటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం, అంతేకాకుండా సర్వ వేదాలు ఉన్నాయి, చతుర్వేదాలు, మహాభారతం, ఇవన్నీ పంచమ వేదం, ఇవన్నీ చదివే కంటే కూడా చదవాలి, వేదాలు చదవాలి, పుణ్యక్షేత్రాలు దర్శించాలి, తీర్థాల్లో స్నానం చేయాలి. కానీ వీటన్నిటికంటే గొప్పది సత్యం, సత్యవాక్యం గొప్పది. అబద్ధం ఆడకూడదు. ఎల్ల ధర్మములకు అన్నిటికంటే గొప్పది సత్యం అని గొప్పవాళ్ళైనటువంటి మునిశ్రేష్ఠులు చెప్పారు. కావున సత్యము మిక్కిలిగా విమల
ప్రతిభం తలచి కన్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగా వింపుము కొడుకు జూడు కరుణా దృష్టి. ఎంతో కరుణతో దయతో ప్రేమతో నీ కుమారుని చూడు. కనుక ఓ దుష్యంత మహారాజా, సత్యాన్ని గొప్పగా భావించి నిర్మలమైనటువంటి తెలివితో మనస్సుతో ఆలోచించి కణ్వాశ్రమంలో, నేను అక్కడ కణ్వాశ్రమంలో ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేసావు, ప్రమాణం చేసావు, మాట ఇచ్చావు, నన్ను రాణిగా చేసుకుంటానని, నా కుమారుణ్ణి రాజుగా చేస్తానని. ఆ మాటను నిలుపుకో. నీ కుమారుణ్ణి దయతో చూడు, దయ దృష్టితో చూడు అని అభ్యర్థిస్తోంది శకుంతల. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు, విశ్వామిత్రుడు క్షత్రియుడు అని చెప్పాను మీకు. క్షత్రియుడు అంటే రాజు. క్షత్రవరుడు శ్రేష్ఠుడు, క్షత్రియులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రునకు పవిత్ర అయిన మేనకకు, దేవతాస్త్రీ. మేనక దేవతాస్త్రీ, దేవతలు అంటే చాలా గొప్పవాళ్ళు. మరి ఈయన క్షత్రియుడు మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రునకు, వారిద్దరి సాంగత్యం వల్ల నేను పుట్టినటువంటి కుమార్తెను, సత్పుత్రికను, గొప్ప శ్రేష్ఠురాలైనటువంటి పుత్రికను. బొంకు వలుక కదా, నేనేమైనా అబద్ధాలు ఎందుకు, అసత్యం ఎందుకు మాట్లాడతాను? అటువంటి తల్లిదండ్రులు కడుపున పుట్టినటువంటి నేను అబద్ధం చెప్తానా, అసత్యం ఆడతానా? ధాత్రీతలనాథ, భూమిని పరిపాలించే ఓ రాజా, అంత ధర్మేతరనే, అంత అధర్మ పరురాలను అవుతానా, అసత్యాన్ని ఆడుతానా? నా మాట నమ్ము అని కోరుతూ ఉంది. అనిన శకుంతల పలుకులు సేకొనక నొల్లక దుష్యంతుడిట్టులనియే, ఇలా అంటున్నాడు. అంతగా శకుంతల చెబుతుంది. భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పింది, కుమారుని గొప్పతనాన్ని చెప్పింది. ఏంటది? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం గొప్పతనం. మనం రాసేటప్పుడు కూడా, ఆన్సర్ రాసేటప్పుడు భార్య గొప్పతనం, కుమారుని యొక్క శ్రేష్టత్వం, గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పి, వీటి ఒక కుటుంబము గృహస్థాశ్రమానికి అవసరమైంది సత్యం, నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసత్యం ఎప్పుడు మాట్లాడారో అప్పుడు ఒకరంటే ఒకరి నమ్మకం వస్తుంది. దాని నుండి కుటుంబం అనేది ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఇటువంటి ఇబ్బందులు, కష్టాలు, గొడవలు ఏవి ఉండవు మనం ఈ విధంగా వెళ్ళినట్లయితే. ఆ మాటలు పట్టించుకోకుండా, చెవిలో పెట్టుకోకుండా, వినిపించుకోకుండా దుష్యంతుడు ఈ విధంగా అంటున్నాడు. ఏనెట నేనెక్కడ, నీవెట ఏనెట నీవెట, సుతుడెట నేనేంటి నువ్వేంటి, కుమారుడేంటి, ఏనన్నాడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, నేను చూడనే లేదు, నువ్వెవరో నాకు తెలియదు, ఈనాడు నేను చూడలేదు. నేను మానినుల సత్య వచనాలు, స్త్రీలు అబద్ధాలు ఆడతారు అంటారు అన్నట్లుగా, నా నిట్టులు అసత్య భాషణం ఉచితంవే. ఈ విధంగా నువ్వు అబద్ధాలు ఆడటం మంచిదేనా? స్త్రీలు అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ఆడతారు అనే చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వెవరో నాకు తెలియదు, నేను ఏ రోజు నిన్ను చూసి ఎరుగను. దుష్యంతుడు శకుంతలతో అంటున్నాడు. పొడవులో, ప్రాయంబున వయస్సులో, గడిది బలంబునను చూడడానికి చాలా బలంగా ఉన్నాడు. మరి రాజకుమారుడు, పులి కడుపులో పులి పుడుతుంది కదా, మరి దుష్యంతుని కుమారుడు ఎలా ఉంటాడు? మంచి చూడడానికి వయసుకు మించినట్టున్నాడు, మరి మంచి శారీరక బలంతో ఉన్నాడు. మరి స్త్రీలు సున్నితంగా ఉంటారు. మరి శకుంతలు చూడడానికి చిన్నగా 7 మల్లెల ఎత్తులాగా ఉంది, చాలా సౌందర్య రాశి అంటారు. పిల్లవాడు చూస్తే ఇలా ఉన్నాడు, ఆమె చూస్తే ఇలా ఉంది అంటున్నాడు. పొడవులోని, వయస్సులోని, మంచి బలంలో కూడా సాటి లేని వాడుగా ఉన్నాడు ఈ కుమారుడు. ఈ బాలుడు ఎలా ఉన్నాడు? సాటి లేని వాడుగా ఉన్నాడు. బలంలో కానీ, శారీరక బలంలో కానీ, వయస్సులో కానీ, పొడవులో కానీ. మరి ఈతను ఎంతయు
నడమడుగుగా చూపదైతే ఇందరూ ఇంతమంది నవ్వుతూ ఉండగా అందరూ ఆశ్చర్యపోయే విధంగా నమ్మరానిగా మాట్లాడుతున్నాను. నీ కుమారుడు అంటే కూడా ఎవరు నమ్మరు. అలా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఈ బాలుడు అలా ఉన్నాడు అంటాడు. ఇంకా అంటున్నాడు, ఇట్టిలోక విరుద్ధంబులకే మోడుదు మయుక్తంబులైన పలుకులు పలుకక నీ ఆశ్రమంబునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయై. ఇట్టి లోక విరుద్ధములు, లోకానికి విరుద్ధమైనటువంటి అసత్యాలు మాట్లాడడానికి మేము ఇష్టపడము. అలాంటి వాళ్లకు ఇటువంటి అసత్య వచనాలు అంటే మాకు నచ్చవు. మేము ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడతాం. ఇటువంటి అయుక్తములు, యుక్తం కాని మాటలు, తెలివి తక్కువ మాటలు, అసత్య వచనాలు పలుకక నీ ఎక్కడి నుండి వచ్చావో, ఏ ఆశ్రమం నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే ఆయన మనసుకు తెలుసు అబద్ధం ఆడుతున్నానని. నువ్వు తెలియదు అనట్లేదు అంటే నీ ఆశ్రమానికి వెళ్ళిపో. మళ్ళీ మనం ప్రాణత్యాగం చేస్తుందని మనసులో భయం కూడా ఉంది. నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో, నువ్వెవరో నాకు తెలియదు, అబద్ధాలు చెప్పకు అని అంటున్నాడు. నీ ఆశ్రమం నాకు పొమ్ము అని ఆ మాటలు విని శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణై, మిక్కిలి దుఃఖిస్తున్న మనస్సు కలదై ఇంకా ఇలా అంటుంది, ఆశను వదులుకోకుండా, తడయక పుట్టినాడ, ఏమీ ఆలస్యం చేయకుండా వెంటనే పుట్టిన వెంటనే తల్లిచే తండ్రిచే విడువబడితి. ఆ తల్లిదండ్రులకు నేను భారం అయిపోయాను. వాళ్ళ అనురాగానికి ప్రతిరూపం నేను. నన్ను కనీసం చూడకుండానే పుట్టిన వెంటనే నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు. ఇప్పుడు పతి చేతను విడువబడియదనొక్కో, ఇప్పుడు నా పతి, నా భర్త చేత కూడా విడువబడతానేమో. ఆ రోజు పుట్టిన వెంటనే నన్ను విడిచిపెట్టేశారు నా తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు కూడా నన్ను వదిలేస్తారేమో, ఒక్కో అంటే వదిలేస్తారేమో సందేహం. నుడువులు వేయునింకేలా, ఇక వేయి మాటలు ఎందుకు, ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచితినిగాకేమి, కొరగాని నోములు నోచనేమో అంటే పూర్తి కాని నోములు, కొన్ని నోములు సగం చేసి వదిలేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కష్టాలు వస్తాయంటారు. అలాగా నోము చేస్తూ మధ్యలో ఆపేశాను, లేదా చేయరాని నోములు ఏమైనా చేశానేమో, కొరగాని నోములు చేశానేమో అని కందె దెండమున హృదయము నొచ్చుకుంటూ మనసు బాధ పెట్టుకుంటూ దుఃఖిస్తూ ఉన్నది. ఇట్లు తద్దయు దుఃఖించి విగతాశయే, మిక్కిలి దుఃఖించి విగతాశయే అంటే నిరాశ కలిగినదై, కోరిన దొరుగు బాష్ప జలంబులందంత ఎత్తుకొనొచ్చు అంటే కన్నీరులాగా ధారగా కారిపోతూ ఉంటే ఇలా ఒత్తుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ అనుకుంటుంది ఏమని, ఇంకా దైవంబ కాని ఎండు శరణంబు లేదు, నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవాలి. మరి ఎవరిని నమ్మకూడదు. ఆమె అమాయకురాలుగా నమ్మి ఎవ్వరు లేకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ మాటలు కావచ్చు, మరి వాళ్ళ గాంధర్వ వివాహం కావచ్చు, మరి అంత గొప్పవాడైనటువంటి దుష్యంతుడు ఎంతో తేలికగా అసత్యాన్ని ఆడాడు. అంటే మరి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి కాబట్టి ప్రతి ఆడపిల్లకు ఒక హెచ్చరికలాగా ఉంది ఈ పాఠ్యాంశం. నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఆ రోజుల్లో కాబట్టి మరి ఏ విధంగా ఇవి రక్షించబడిందో మనం విందాము. కానీ ఈ రోజుల్లో ఎవరు కాపాడే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని విలువలకు సంబంధించిన పాఠ్యాంశం. ఇంకా దైవంబ కాని ఎందు శరణము లేదు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, ఒక్క దేవుడే నన్ను కాపాడాలి అని ఆ పరమ పతివ్రత, గొప్ప పతివ్రత, పతిని పూజించే వ్రతం కలిగినటువంటి ఆ శకుంతల తనయుని, తన కుమారుణ్ణి తోడ్కొని తీసుకొని, డోంట్ మేక్ నాయిస్, మాట్లాడకూడదు, చప్పుడు చేయదు, ఆ పరమ
పతివ్రత తనయుని తన కుమారుని తీసుకొని క్రమ్మర అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, అవసరం ఉన్న సమయంలో ఏమైందట, గొనకొని వీడు అతిశయించి గొప్పగా నిజమైన గట్టిగా ఒత్తి పెట్టి మరి చెప్పడం జరుగుతోంది. అతిశయంగా వీడు, నీకును శకుంతలకు ప్రియనందనుండు, నీకు శకుంతలకు అనురాగంతో కలిగినటువంటి ప్రియమైన ముద్దుల కుమారుడు ఈ బాలుడు. సేకొని భరింపుము, నువ్వు ఆయనని దగ్గర తీసుకొని పోషింపుము. భరింపుము అంటే పోషింపుము. ఈతని శకుంతల, ఈతని భరింపుము, ఇతనిని పోషింపుము. శకుంతల సత్యము వల్కే, శకుంతల నిజాన్నే మాట్లాడుతోంది, సత్యాన్నే పలికింది. సాధ్వి గొప్ప సాధ్వి పతివ్రత. సత్వినుత అంటే గొప్పవారి చేత పొగడబడినటువంటి మెచ్చుకోబడినటువంటి స్త్రీ, మహాపతివ్రత. వివేకంతో వీడిని నువ్వు దగ్గరకు తీసుకొని పోషించు. అంత సత్యాన్నే మాట్లాడుతుంది శకుంతల. ఆవిడ చాలా గొప్ప స్త్రీ, మహాపతివ్రత, గొప్పవారితో పొగడబడినటువంటి సతి అని చెబుతూ దివ్యవాణి, ఆకాశవాణి, ఆకాశం నుండి పలుకులు వినిపించాయంట. అది వినిచే ధరాధినాథులకు విస్మయం అందగా సభాసదులు, రాజు ఆ సభలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఇక్కడ నుండి మాటలు వస్తున్నాయి, వినిపిస్తున్నాయని. ఇట్లెల్లవారులకు అతి హర్షంబుగా, సంతోషం, అందరికి సంతోషం కలిగింది. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. అప్పుడు సీతాదేవిని శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేయమంటే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆ అగ్నిని ఆర్పేసి కనిపిస్తాడు, సీతను అప్పగిస్తాడు. ఇక్కడ కూడా ఆకాశవాణి పలికింది. శకుంతల పతివ్రతాత్వమును, ఆమె యొక్క పతివ్రత గొప్పతనాన్ని, సత్యము, మాట్లాడే మాటలు సత్యమని, భరతోత్పత్తియు, ఆ భరతుడు పుట్టుకకు ఆ కారణము, అక్కడ వాళ్ళ జన్మ వృత్తాంతాన్ని ప్రశంసించు వేల్పుల పలుకులు. ఆకాశవాణి అంటే దేవతలు మాట్లాడినట్లే, వేల్పులు అంటే దేవతల యొక్క పలుకులు అతి వ్యక్తములై స్పష్టంగా వినిపించే అందరికీ. ఆకాశంబు వలన వీతించిన విని, ఆకాశం నుండి రాగా విని దుష్యంతుడు ఈ విధంగా సభాసదులను ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు. సభలో ఉన్న వారిని ఉద్దేశించి దుష్యంతుడు ఇలా అంటున్నాడు. ఏను నీ ఇంతియును గాని ఎరుగరన్యులద్ది కన్వ మహాముని ఆశ్రమంబు నందు గాంధర్వ విధి వివాహమున గరము నిమ్మి చేసి దీని పాణిగ్రహణము. నేను ఈ ఇంటిని, ఈమెను, ఈ శకుంతలను పాణిగ్రహం చేసుకున్నాను. పాణిగ్రహం చేయి పట్టుకొని మా ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాం. కానీ ఈ విషయము ఎవరికి తెలియదు. కన్వాశ్రమంలో ఇది జరిగింది, ఎవరికి తెలియదు. అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి నెరిగియు, ఎవరు చూడలేదు. కాబట్టి లోకులు ఏమనుకుంటారు, ఎవరో పిల్లవాడిని తీసుకొచ్చి నీ కుమారుడే అంటే ఎవరు నమ్మరు. కనుక నెరిగియు నీ తన్వి ప్రీతి దప్పి ఎరగనంటిని, ఈమె మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా నాకు తెలియదు అని అసత్యం ఆడాను. ఇందరికిప్పుడు ఎరుగ చెప్పాను ఆకాశవాణి, ఇంతమందికి ఆకాశవాణి తెలియజేసింది. ఆశ్చర్యం కాక అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా ఆకాశవాణి అందరికీ చెప్పింది. కానీ ఈమె నేను వివాహం చేసుకున్నాను గాంధర్వ పద్ధతిలో, ఎవరు చూడలేదు కదా, లోకాపవాదును భరించలేక నేను అసత్యం ఆడాను అంత తప్పుని ఒప్పుకున్నాడు అని మహానురాగంబున కొడుకును ఎత్తుకొని, ఎంతో అనురాగంతో ప్రేమగా తన కుమారుని ఎత్తుకున్నాడు. హర్ష పులకలసగా, పిల్లవాడిని ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఆయన ఒళ్ళంతా పులకరించిపోయిందట. చేతి మీద ఉన్న వెంట్రుకలు ఇలా నెక్క పొడుచుకున్నాయట ఆనందంతో. ఆలింగనము చేసి గట్టిగా కొడుకును కౌగిలించుకున్నాడు.
శకుంతల మహాదేవి నటి ప్రణయ గౌరవమున సంభావించి ఆమెను కూడా ఇలా దగ్గర తీసుకున్నాడు ప్రేమ. యువరాజ్యమునకు భరతుని అభిషిక్తం చేసి యువరాజుగా తన కుమారుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చి పెద్ద కాలము చాలా కాలము రాజ్య సుఖములు అనుభవించి రాజ్యంలో సుఖాలను అనుభవించి తన రాజ్య భారంబంతయు భరతం బోల్చి తన రాజ్య భారాన్ని భరతునికి అప్పగించి దుష్యంతుడు తపోవనమున కరిగే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పాఠ్యాంశం అర్థమైంది కదా. ఒక్కసారి మొదటి మనం చెప్పుకుందాం. సత్య ప్రాశస్త్యం మీరు చెప్తారా? అడగనా? సత్య ప్రాశస్త్యం అంటే ఏంటి? ఒక్కరే చెప్పాలి. ఎవరొకరు చెప్పండి. సత్యం యొక్క గొప్పతనం. కవి ఎవరు? నన్నయ్య. ఏ కాలానికి చెందినవారు? ఎవరి ఆస్థానానికి చెందిన కవి? ఈయన బిరుదులేంటి? రచనలు ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణి,